తెలంగాణ ప్రజలకు నమస్కారం. కులగణన మీద రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేపట్టాలని ఒక పెద్ద ఉద్యమమే చేపట్టిండు. పార్లమెంట్లో సుదీర్ఘమైన ప్రసంగం చేసిండు. అంతేకాకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ తూతూ మంత్రంగా అలా అన్ని తప్పు తడకలు ఉన్నప్పటికీ అవి చాలా విషయాలు కూడా నేను ప్రజల ముందుకు తీసుకొని వచ్చిన. అది సక్రమంగా జరగలేదు. చాలా ఏళ్ళు తిరగకుండానే కూర్చొని కూర్చుండ్రు. దాదాపు 160-170 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు అయింది. అందులో ఒరిజినల్గా 10% కూడా అయిందో కాదో అనే అనుమానం ఉన్నప్పటికీ మరి దీన్నైతే తెలంగాణలో అయితే జరిగిందని చెప్పి చెప్పుకున్నారు. దీనిపైన రాహుల్ గాంధీ గారు కూడా మరి పార్లమెంట్లో ప్రసంగించారు. ఏది ఏమైనప్పటికీ నరేంద్ర మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా ఇది చేస్తాం అని చెప్పేసి డిక్లేర్ చేసిండ్రు. మరి డిక్లేర్ చేసిన తర్వాత మరి ఇక్కడున్న బీజేపీ నాయకులు మరి నరేంద్ర మోడీ గారి ఫోటోకు క్షీరాభిషేకం ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఇక్కడ బీసీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు. మన బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. మరి మొన్న మనం పల్గాం జరిగిన దాడిపైన, ఉగ్రవాదుల దాడిపైన, పైశాచికత్వం పైన ఇద్దరు కేంద్ర మంత్రులకు ఒక కార్యక్రమం చేయలేదు. ఇక్కడ మాట్లాడలేదు. తెలంగాణలో ఒక కార్యక్రమం చేయలేదు. ఒక నిరసన అసౌద్దీన్ ఓవైసీ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు, విజయశాంతి గారు, దామోదర రాయలసీమ గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ అన్ని పార్టీలు చేసినాయి. వీళ్ళు ఈ సిపాయిలు మాత్రం దేశం కోసం, ధర్మం కోసం అని ఛాతి చింపుకునే వాళ్ళు, వీళ్ళు మాత్రం ఇక్కడ కనబడలేని పరిస్థితిలో ఉన్నది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు బీసీ కోటాల ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయినరు. మరి ఇక్కడ రాజ్యసభ సభ్యునిగా డాక్టర్ లక్ష్మణ్ గారు అయినరు. మరి మా ఇది ధర్మం కోసం అని చెప్పుకునే వీళ్ళు ఈరోజు రాముని వెనుక లక్ష్మణుడు ఏ విధంగా గట్టిగా నిలబడ్డాడో ఆ విధంగా మరి ఇక్కడున్న లక్ష్మణుడు ఎందుకు నిలబడతలేదు? అసలు ఈ లక్ష్మణ్ దగ్గర బీసీ లక్షణాలు కనబడుతున్నాయి? అసలు బీసీ లక్షణాలు అసలు కొద్దిగా ఉన్నట్టు మనకు అనిపిస్తుందా? ఈరోజు పూసరాజు మడిగ దాటి రాజకీయాలు చేసే పరిస్థితి ఉందా? లేకుంటే పూసరాజు మడిగగానే ఆగుతారా? ఆ దాట రాదిగా అన్నీ ఆగుతారా? కాబట్టి దాటి రాజకీయాలు చేయాలని చెప్పి మనం అంటున్నాం. ఈరోజు వీళ్ళు ఇక్కడున్న బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని అనుసరిస్తున్నట్టే అనుకోవాలి. రాహుల్ గాంధీ గారు చేసిండ్రు. రాహుల్ గాంధీ వల్లనే ఈరోజు